కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి లోకంలో. కాబట్టి వాట్లని మనం దృష్టిలో పెట్టుకొని ఈ మూఢనమ్మకాలు అనే ఈ అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేటటువంటి పదాన్ని మనం కనిపెట్టినప్పుడు దీనికి మన భాషలో అనువాదం చేసి చెప్పేటప్పుడు మూఢనమ్మకాలు అని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మన శాస్త్రం ప్రకారం మరి మూఢనమ్మకాలు అంటే ఏమిటి? వీళ్ళు చెప్పే మూఢనమ్మకాలు ఏమిటి అని అంటే, దేనికిది ఇప్పుడు చెప్పినట్టుగా వైజ్ఞానికమైనటువంటి దృష్టికోణం ఉండదో దాన్ని మూఢనమ్మకం అని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం మూఢనమ్మకాలు అని అంటే ఏమిటి? ఎందుకంటే ఈ పదం మొదలు పుట్టిందే ఇక్కడ. దీని నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ అర్థంలో ప్రయోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన శాస్త్రం ప్రకారం ఏమిటి మూఢనమ్మకం అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ ధర్మం గురించి మన ధర్మం యొక్క పేరుని మనం చెప్పేటప్పుడు ఇది వైదిక ధర్మము అని అంటాం. వైదిక ధర్మము అని అంటే ఏమిటి? వైదికం అనే పదానికి అర్థం ఏమిటి? వేదములే ప్రమాణముగా కలిగినటువంటి ధర్మము అని దీని యొక్క అర్థం. అంటే ఈ ధర్మానికి ప్రమాణములు ఏమిటి అంటే వేదములు. అందుకే దీన్ని వైదిక ధర్మం అని అంటున్నాం. లోకంలో ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఎవరైనా ఒక విషయాన్ని మనకి చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము అనంటే, ఈ విషయానికి ఏమిటి ప్రమాణం, దీనికి ఏమిటి ప్రమాణం అని వెంటనే మనం ప్రమాణాన్వేషణ చేస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరు చెప్పారు నీకు, ఎలా వచ్చింది, ఏమిటిది అని అడుగుతాం. ఈ విషయానికి సరైనటువంటి ప్రమాణం లభించింది అని అంటే, సరే ఈ విషయం ప్రామాణికమైనటువంటి విషయమే అని మనం ఒప్పుకుంటాం. ఒకవేళ దీనికి సరైనటువంటి ప్రమాణం ఏమీ దొరకలేదు అని అంటే, దీన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి దాన్ని అక్కడికే వదిలేస్తాం. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా సరే ఒక ప్రమాణం అనేది మనకు కావాలి. దీన్ని మనం అన్వేషిస్తూ ఉంటాం. ఏ విషయానికైనా దీనికి ఏమిటి ప్రమాణం అని అడుగుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఒక సామాన్యమైనటువంటి విషయం యొక్క ప్రమాణాన్నే మనం అన్వేషిస్తూ దీనికి ప్రమాణం ఉంటేనే మనం తీసుకుంటాము అని అంటూ ఉన్నప్పుడు, ఇంత గొప్ప విషయం ధర్మం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప విషయానికి, ఈ ధర్మానికి ఒక ప్రమాణం అనేది ఉండాల్సిందే. ప్రమాణపూర్వకంగా దీన్ని చెప్పినప్పుడు మాత్రమే దీన్ని మనం స్వీకరించగలుగుతాము అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఎప్పుడైతే ధర్మం గురించి మనం చెప్తామో వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న, అన్ని విషయాల్లాగానే ఈ విషయాన్ని విన్నప్పుడు కూడా ఇంకా మనకి వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, దీనికి ఏమిటి ప్రమాణం అని ప్రశ్న వస్తుంది. ఈ ధర్మానికి ఏమిటి ప్రమాణము అని అంటే వేదములు. కాబట్టి ఈ ధర్మం గురించి విన్నప్పుడు దీనికి కూడా ఏమిటి ప్రమాణం అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనకి వస్తుంది. అది మనిషి యొక్క స్వభావం. ఏ విషయాన్ని విన్నా కూడా మనకి దాని యొక్క ప్రమాణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని విన్నప్పుడు కూడా మనకి ఖచ్చితంగా ప్రమాణం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ప్రశ్న అడగడం, దానికి విడిగా సమాధానం చెప్పడం, ఇదంతా